మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనం. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమించవలనంటే నా ఆజ్ఞ. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమ అనేది చాలా గొప్పది. ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? దేవుడు మనల్ని ప్రేమించాడు. మనం పాపులమైనా సరే ప్రేమించి తన ఏకైక కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని మన కోసం, మన పాపాల కోసం అర్పించాడు. అంటే నేను బాధపడినా పర్లేదు, నేను నష్టపోయినా పర్లేదు, నేను కన్నీరు విడిచినా పర్లేదు, మీరు మాత్రం పాపంలో పడిపోయి నశించిపోకూడదు, మీరు సంతోషంగా ఉండాలా అని చెప్పేసి మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆయన కుమారుడైన ఆయనని అర్పించాడు మన కోసం. దేవుని బిడ్డలారా, మనము కూడా అదే విధముగా ఎదుటి వారిని ప్రేమించాలని ఆయన కోరుకుంటున్నాడు. అదే ఆయన ఆజ్ఞ. మనం అలా ప్రేమించగలుగుతామా? మనం నష్టపోయినా పర్లేదు, మనం బాధపడినా పర్లేదు, మనం ఏమైపోయినా పర్లేదు, నా స్నేహితుడు బాగుండాలి, నా ఇరుగు పొరుగు వారు బాగుండాలి, నా సంఘం బాగుండాలి, నాతోటి బంధువులు బాగుండాలి, అందరూ కూడా సంతోషంగా ఉండాలి అనే భావనతో మనం గనక ప్రేమిస్తే దేవుడు నిన్ను ఎంతగానో ఇష్టపడతాడండి. అలాంటి ప్రేమ లోకానికి నీ ద్వారా దేవుడు అందరికీ అందించునుగాక. ఆమేన్. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ప్రేమ చల్లారిపోతున్న ఈ దినాలలో చక్కని మాట చెప్పావయ్యా. నీవు మమ్మల్ని ప్రేమించినట్టుగా మేము కూడా ఇతరులను ప్రేమించే బిడ్డగా, నీలాగా ప్రేమించే మనసు మాకు ఇవ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.